హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జా చూపించబోతున్నాను. వితిన్ 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పిజ్జా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం టమాటా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే పిజ్జా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ప్లేట్కి అప్లై చేసి పిజ్జా బేస్ అనేది దానిపైన పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలండి. నేను చూసిన విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు దీనిపైన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చీజ్ తీసుకొని చీజ్ కూడా దీని మీద అప్లై చేసేయాలి. పిజ్జా అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చీజ్ అనేది మొత్తం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం మిరియాల పౌడర్ దీని మీద అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దీని చుట్టూరా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టేసుకోవాలండి. దానిలో స్టాండ్ వేసుకొని గాలిపోకుండా ఒక 10 మినిట్స్ ఇది ఉడకనివ్వాలండి. గాలిపోకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత పిజ్జా రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.